మరికొన్ని రోజుల్లో శోభిత దూదిపాల, అక్కినేని నాగచైతన్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. సమంతతో విడిపోయాక కొన్ని రోజులు సింగిల్ గా ఉన్న నాగచైతన్య ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు. శోభిత కూడా చైతన్యాన్ని ఇష్టపడుతుండటంతో వీరిద్దరి రిలేషన్ బలపడింది. ఆగస్టు వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగబోతుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న శోభిత చైతు వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభమైంది. దీనితో నాగచైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 4న రాత్రి 8:13 శోభిత మెడలో చైతన్య మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ కార్డులో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున, అమల, లక్ష్మి దగ్గుపాటి, ఆమె భర్త విజయరాఘవన్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే నాగచైతన్యతో పెళ్లి విషయంలో శోభితకి రెండు పెద్ద త్యాగాలు తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇకపై శోభిత పేరు మారబోతుందట. పెళ్లి తర్వాత వధువు పేరు ముందు పెళ్లికొడుకు ఇంటి పేరు చేర్చడం సహజం. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. కానీ ఇంటి పేరు గురించి ఇక్కడ చర్చ కాదు. శోభిత అసలు పేరు మారుతుందట. ఇక నుంచి ఆమె పేరు లక్ష్మీ శోభిత అని ఉండబోతున్నట్లు టాక్. శోభిత పూర్తి పేరు అదా లేక పెళ్లి కోసం మారుస్తున్నారా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా శోభిత పేరు మారటం అయితే ఖాయమని తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతుంది. మేకప్ విషయంలో శోభిత కాంప్రమైజ్ కాక తప్పడం లేదు అని టాక్. నాగచైతన్య ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట. పెళ్లిళ్ల విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులని హెయిర్ స్టైల్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లో ఆలియా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు తమ పెళ్లిల్లో మేకప్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. కానీ నాగచైతన్య తాతగారి లెగసీని గౌరవిస్తూ శోభిత సాంప్రదాయబద్ధంగా నేచురల్ మేకప్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుపాటి కోరిక కూడా ఉందట. నాగచైతన్య తల్లి కోరిక మేరకు శోభిత పెళ్లిలో ఫారిన్ బ్రాండ్లు కాకుండా కాంచీవరం చీరలు, జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తనకి చెందిన కొత్త జ్యువెలరీని లక్ష్మి దగ్గుపాటి పెళ్లిలో శోభితకి ఇవ్వబోతున్నట్లు టాక్. మొత్తంగా కాబోయే అక్కినేని కోడలికి ఇప్పటి నుంచే కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. కానీ శోభిత వీటన్నిటిని సంతోషంగా స్వీకరిస్తుంది. సాంప్రదాయంగా వివాహం జరగటమే తనకి ఇష్టం అని ఆల్రెడీ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో శోభిత దూదిపాల, అక్కినేని నాగచైతన్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. సమంతతో విడిపోయాక కొన్ని రోజులు సింగిల్ గా ఉన్న నాగచైతన్య ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు. శోభిత కూడా చైతన్యాన్ని ఇష్టపడుతుండటంతో వీరిద్దరి రిలేషన్ బలపడింది. ఆగస్టు వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగబోతుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న శోభిత చైతు వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభమైంది. దీనితో నాగచైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 4న రాత్రి 8:13 శోభిత మెడలో చైతన్య మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ కార్డులో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున, అమల, లక్ష్మి దగ్గుపాటి, ఆమె భర్త విజయరాఘవన్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే నాగచైతన్యతో పెళ్లి విషయంలో శోభితకి రెండు పెద్ద త్యాగాలు తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇకపై శోభిత పేరు మారబోతుందట. పెళ్లి తర్వాత వధువు పేరు ముందు పెళ్లికొడుకు ఇంటి పేరు చేర్చడం సహజం. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. కానీ ఇంటి పేరు గురించి ఇక్కడ చర్చ కాదు. శోభిత అసలు పేరు మారుతుందట. ఇక నుంచి ఆమె పేరు లక్ష్మీ శోభిత అని ఉండబోతున్నట్లు టాక్. శోభిత పూర్తి పేరు అదా లేక పెళ్లి కోసం మారుస్తున్నారా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా శోభిత పేరు మారటం అయితే ఖాయమని తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతుంది. మేకప్ విషయంలో శోభిత కాంప్రమైజ్ కాక తప్పడం లేదు అని టాక్. నాగచైతన్య ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట. పెళ్లిళ్ల విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులని హెయిర్ స్టైల్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లో ఆలియా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు తమ పెళ్లిల్లో మేకప్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. కానీ నాగచైతన్య తాతగారి లెగసీని గౌరవిస్తూ శోభిత సాంప్రదాయబద్ధంగా నేచురల్ మేకప్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుపాటి కోరిక కూడా ఉందట. నాగచైతన్య తల్లి కోరిక మేరకు శోభిత పెళ్లిలో
ఫారిన్ బ్రాండ్లు కాకుండా కాంచీవరం చీరలు, జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తనకి చెందిన కొత్త జ్యువెలరీని లక్ష్మీ దగ్గుపాటి పెళ్లిలో శోభితకి ఇవ్వబోతున్నట్లు టాక్. మొత్తంగా కాబోయే అక్కినేని కోడలికి ఇప్పటి నుంచే కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. కానీ శోభిత వీటన్నిటిని సంతోషంగా స్వీకరిస్తుంది. సాంప్రదాయంగా వివాహం జరగటమే తనకి ఇష్టమని ఆల్రెడీ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో శోభిత దూదిపాల, అక్కినేని నాగచైతన్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. సమంతతో విడిపోయాక కొన్ని రోజులు సింగిల్ గా ఉన్న నాగచైతన్య ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు. శోభిత కూడా చైతన్యాన్ని ఇష్టపడుతూ ఉండటంతో వీరిద్దరి రిలేషన్ బలపడింది. ఆగస్టు వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగబోతుంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న శోభిత చైతు వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ శుభలేఖలతో అతిథుల్ని ఆహ్వానించడం ప్రారంభమైంది. దీనితో నాగచైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 4న రాత్రి 8:13 శోభిత మెడలో చైతన్య మూడుముళ్లు వేయబోతున్నాడు. ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ కార్డులో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున, అమల, లక్ష్మీ దగ్గుపాటి, ఆమె భర్త విజయరాఘవన్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే నాగచైతన్యతో పెళ్లి విషయంలో శోభితకి 2 పెద్ద త్యాగాలు తప్పడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇకపై శోభిత పేరు మారబోతుందట. పెళ్లి తర్వాత వధువు పేరు ముందు పెళ్లికొడుకు ఇంటి పేరు చేర్చడం సహజం. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. కానీ ఇంటి పేరు గురించి ఇక్కడ చర్చ కాదు. శోభిత అసలు పేరు మారుతుందట. ఇక నుంచి ఆమె పేరు లక్ష్మీ శోభిత అని ఉండబోతున్నట్లు టాక్. శోభిత పూర్తి పేరు అదా లేక పెళ్లి కోసం మారుస్తున్నారా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా శోభిత పేరు మారటం అయితే ఖాయమని తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతుంది. మేకప్ విషయంలో శోభిత కాంప్రమైజ్ కాక తప్పడం లేదు అని టాక్. నాగచైతన్య ఫ్యామిలీ కోసం శోభిత ఈ నిర్ణయం తీసుకుందట. పెళ్లిళ్ల విషయంలో హీరోయిన్లు కాస్ట్లీ మేకప్ ఆర్టిస్టులని హెయిర్ స్టైల్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లో ఆలియా, ప్రియాంక